సంక్షేమం అంటే ఏంటి అనేది రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగేసి చూపించారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఇంటి వద్దకే రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే పెన్షన్ రూ. 250 అయింది. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పెన్షన్ సాచురేషన్ విధానంలో. సో ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు రాకముందు ఊర్లో ఒకరు చచ్చిపోతే వేరే వాళ్ళకి పెన్షన్ వచ్చే పరిస్థితి. అలా కాకుండా అర్హులైనటువంటి పేదలందరికీ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సాచురేషన్ పద్ధతిలో పెన్షన్ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలందరికీ ఏదైతే మెరుగైన వైద్యం ఉచితంగా అందజేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. 108 అనే ఒక సంజీవిని తీసుకొచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. మీకు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పేదవాడు కూడా చదువుకోవాలి, పేదవాడు కూడా అభ్యున్నతి చెందాలి అని చెప్పేసి తీసుకొచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. నిన్న కూకట్పల్లిలో ఉన్న వాళ్ళలో మ్యాక్సిమం 98% అందరూ అదే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకొని ఈరోజు హైదరాబాద్లో సాఫ్ట్వేర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లు, ఏదైతే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలుగా కూడా స్థిరపడిన వాళ్ళందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకొని వచ్చినటువంటి పేదింటి బిడ్డలు అంటే రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి ఏంటనేది చూసుకోవచ్చు.